వ్యవసాయ రంగంలో రైతులు అనుసరించాల్సిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర వ్యవసాయ పద్ధతులపై ఇటీవల వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రతిభా బయోటెక్ ఆధ్వర్యంలో ఆర్ఎం కిసాన్ సెంటర్లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసేందుకు బారామతి కృషి విజ్ఞాన కేంద్రంతో సాంకేతిక సమాచార పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సదస్సుకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు భారీ ఎత్తున హాజరయ్యారు. వ్యవసాయంలో నూతన సాంకేతికత, ఎరువుల వినియోగంపై ప్రతిభా బయోటెక్ ఆధ్వర్యంలో తరచూ రైతు సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు. 2005లో ఏర్పాటైన ఈ సంస్థ 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మట్టి పరీక్షలు, సమగ్ర ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణపై అవగాహన కల్పిస్తోంది. అంతేకాదు భూమి సారాన్ని పెంచి అధిక దిగుబడులను సాధించేందుకు అనేక జీవ సేంద్రియ ఎరువులు, టిష్యూ కల్చర్ ఉత్పత్తులను తీసుకొచ్చింది. ఇవి వాడిన రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను తీస్తున్నారు. అయితే మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసేందుకు వైఎస్ఆర్ కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం పాలగిరి గ్రామంలోని ఆర్ఎం కిసాన్ ప్రతిభా బయోటెక్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బారామతి కృషి విజ్ఞాన కేంద్రంతో సాంకేతిక సమాచార పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ చెరుకూర శ్రీధర్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి ఆర్ఎం కిసాన్ సెంటర్ను పరిశీలించారు. శాస్త్రీయ సాగు పద్ధతులపై, వ్యవసాయ నిపుణుల మార్గదర్శకాలపై రైతులు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు. లో 95 ఎకరాల విస్తీర్ణంలో స్థాపించబడిన ఆర్ఎం కిసాన్ సెంటర్ వ్యవసాయ పరిశోధనతో పాటు రైతులకు ఉచిత ప్రత్యేక శిక్షణ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. రైతుల ఉత్పాదకత పెంపు, వ్యయ నియంత్రణ, నాణ్యమైన దిగుబడుల సాధనపై ఈ కేంద్రం నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 16 రాష్ట్రాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తూ సేంద్రియ, పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయంపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నట్లు ప్రతిభా బయోటెక్ చైర్మన్ డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. కేవీకే బారామతి సైంటిస్టులు మరియు ఆర్ఎం కిసాన్ సెంటర్ మధ్య టెక్నాలజీ షేరింగ్ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆర్ఎం కిసాన్ సెంటర్ని రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేయడానికి రైతులకి ఓఎన్బిఏ విధానంలో పంటలు ఎలా పండించుకోవాలి, పండించిన పంటని ఎలా మార్కెట్ చేసుకోవాలి, తర్వాత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా సాధించాలి అన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిత్యం నడుస్తుంటుంది. అది కాకుండా కొత్తగా రైతులకి పాలీ హౌస్లో అంటే నేల లేకుండా హైడ్రోపోనిక్స్ కానీ, ఏరోపోనిక్స్ కానీ, గ్రో బ్యాగ్స్లో కానీ పంటలు ఎలా పండించాలి, ఇవన్నీ కూడా నేర్పించడం కోసం, ఆ సాంకేతికతను రైతులకి పరిచయం చేయడం కోసం కేవీకే బారామతితో సాంకేతిక ఒప్పందం తీసుకుంటాము. తర్వాత అనిమల్ హస్బెండరీ కానీ, హనీబీ టేక్ కేరింగ్ కానీ, తర్వాత ఫిషరీస్ కానీ అన్నీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. ఒక 2-3 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో వాటన్నిటిని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ రైతాంగానికి, తెలుగు రైతులకి అందరికీ ఈ టెక్నాలజీని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఎంఓయూ చేసుకోవడం జరిగింది. చాలా భారీ ఎత్తున ఇక్కడికి రైతులు ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆర్ఎం కిసాన్ సెంటర్ ఇంకొక ఎత్తుకు వెళ్తుంది. అంతర్జాతీయంగా గుర్తింపు సాధించడమే ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్ యొక్క ధ్యేయము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీని రైతులకు పరిచయం చేయడమే ఆర్ఎం కిసాన్ యొక్క ధ్యేయం. దీని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని నేలను కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించుకోవడానికి ఆర్ఎం కిసాన్ సెంటర్ ఇచ్చేస్తారని భావిస్తున్నాను.